ఎంక్వైరీ చేసుకోండి, ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, ఎక్కడ ఏంటి అనేది. నాకు పాటలు తప్ప, పాటల ప్రపంచం తప్ప నాకు ఏమీ తెలీదు. ప్రజలారా ఎవ్వరు కూడా నమ్మకండి దయచేసి. మీడియా మిత్రులారా, మీరు పెట్టేదానికి కింద కామెంట్లు చూసి కుమిలిపోతున్నా, నా వల్ల కావట్లేదు అసలు. దయచేసి చెప్తున్నా, నేను తప్పు చేస్తే మళ్ళీ చెప్తున్నా, నన్ను ఎక్కడికైనా పిలవండి, నేను ఎక్కడికన్నా రానికి సిద్ధం. ఏ పోలీస్ స్టేషన్ గడప తొక్కనికన్నా సిద్ధం, జైలుకి పోవడానికి కూడా సిద్ధం. నాకు అసలు ఆ బాధితుల్ని చూస్తుంటే ప్రాణం పోతే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు నా మీద అనిపిస్తున్నా కూడా మంగ్లీ అని చెప్పి, ఏమీ లేని మంగ్లీ అక్కడ, అసలు మంగ్లీకి సంబంధమే లేదు. వాళ్ళు చెప్తున్న బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ పేదరికం నుంచి నేను వచ్చాను, నాకు తెలుసు అది ఆ పెయిన్ ఎట్లుంటది అనేది. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఏమనాలి అసలు నాకు అర్థం కావట్లేదు నోటితో. ఆ మధు నాయక్, ఆ హేమకాంత్ రెడ్డి, ఈ సుబ్బారావు, ఏంది అసలు ఈ గేమ్ అంతా ఏందో నాకు అసలు ఏమీ కూడా అర్థం కావట్లేదు. గత 30 రోజుల నుంచి నా ప్రోగ్రామ్స్, నాకు అన్ని కూడా రికార్డింగ్స్ అన్ని కూడా వదులుకోవడం జరుగుతుంది. నాకు అసలు దయచేసి చెప్తున్నా, చేతులు జోడించి చెప్తున్నా, నా తప్పుంటే నన్ను ఏ శిక్ష విధించినా కూడా నేను పడడానికి నేను రెడీ. కానీ దయచేసి నా మీద ఏమన్నా కోపం ఉంటే దయచేసి చెప్తున్నా, మీరు చూపించే దాన్ని బట్టి ప్రజలందరూ కూడా మిస్లీడ్ అవుతుంది. ప్రజలందరూ ఏమనుకుంటారు, అరే ఏంది అసలు ఏంది మంగ్లీ అని చెప్పి అనుకోరా, నమ్మరా వాళ్ళు? డౌట్ వస్తుంది కదా. ఎంత ప్రేమించే నన్ను, ఎంత ప్రేమించే నా పాటలను హేట్ చేస్తున్నారు. అది దేనివల్ల? మీడియా వల్లనే కదా. మన మీడియా, సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వల్లనే కదా. దయచేసి చెప్తున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ. నేను అసలు ఒక్క మాట కూడా అనట్లేదు. మీడియా లేకపోతే అసలు నేను లేను. సోషల్ మీడియా లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నా, నేను లేను. ఏదన్నా తెలిసి తెలియక తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. మీరు లేకపోతే నేను లేను. నా అన్నదమ్ములు లాంటి వాళ్ళు మీరందరూ కూడా, ఓకే? ప్లీజ్ నా ఫోటో దయచేసి వాడకండి. దీనికి నాకు సంబంధం లేదు. ఎందుకు నా ఫోటో వాడుతున్నారు?